Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కల్కి 1000 crore కొడుతుందా డౌటే అనిపిస్తుంది. ఏమి లుక్స్ అయ్యా, ఇండియాలోనే బెస్ట్ ప్రెజెన్స్ వితౌట్ ఎనీ డౌట్. భారతీయుడు పరిస్థితి ఏంటి, హిట్టా ఫట్టా? ఇయర్ అల్లు అర్జున్కి నెవర్ బిఫోర్ అచీవ్మెంట్కి ఛాన్స్ ఉంది. ఏంటది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. కల్కి హోల్డ్ అండ్ కలెక్షన్స్. కల్కి టీమ్ ఆల్రెడీ 1000 crore పోస్ట్ వదిలేసరికి నిన్న చాలామంది 1000 crore కొట్టేసింది అనుకుంటున్నారు, బట్ ఇంకా కొట్టలే, కొంచెం దూరంలో ఉంది. కోర్స్ ప్రతి టీం నుండి కొంచెం ఫేక్ ఫిగర్స్ చూస్తాం, బట్ అది 15 to 20 crore రేంజ్లో ఉంటుంది. బట్ ఇక్కడ 100 crore ఫేక్ చేశారు. మరి నిన్నటి హాలిడే హోల్డ్ ఎలా ఉండే? నిన్న తెలుగు స్టేట్స్లో 2.7 కోట్ల షేర్ కొట్టింది, విచ్ ఈజ్ వెరీ గుడ్ నెంబర్ 17th డే. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 17 డేస్లో 171.5 కోట్ల షేర్ అండ్ 267 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు, అంటే ఇంకా 4 కోట్ల షేర్ కొట్టాలి. ఏరియా వైజ్గా మన కమ్యూనిటీలో పెడతాం. అండ్ ఇంకా వరల్డ్ వైడ్గా 478.3 కోట్ల షేర్ అండ్ 930 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సో 1000 crore కొట్టాలంటే ఈ రోజు నెక్స్ట్ వీక్ బాగా హోల్డ్ చేయాలి. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు. సో 108 కోట్ల ప్రాఫిట్తో సూపర్ హిట్ అయ్యి టువర్డ్స్ బ్లాక్ బస్టర్గా రన్ అవుతుంది కల్కి. మరి లాంగ్ రన్లో ఇంకెంత కొడుతుందో చూడాలి. 2. ది బెస్ట్ ప్రెజెన్స్ ఎట్ అగైన్ ప్రూవ్డ్. మొన్న మహేష్ అన్న అనంత్ అంబానీ వెడ్డింగ్కి వెళ్ళాడు తెలుసు కదా, ఆ లుక్ అండ్ ప్రెజెన్స్తో క్రిస్టల్ క్లియర్ డామినేట్ చేసి పడేశాడు. ఏమి తేజస్సు బిడ్డ. ఎందరో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చినా అందరి చూపు మహేష్ అన్న పైనే, అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. దట్ టు వితౌట్ పాన్ ఇండియన్ మూవీ. ది బెస్ట్ ప్రెజెన్స్ ఎవర్. SSM 29 లుక్ ఇదే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఆయన ప్రెజెన్స్తో ట్రెండింగ్లో మ్యారేజ్ హ్యాష్ ట్యాగ్ కంటే మహేష్ బాబు అండ్ జాన్ విక్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ట్రెండ్ అయ్యాయి. సింప్లీ సెన్సేషనల్. మరి బాబు లుక్ మీకు ఎలా అనిపించింది? 3. భారతీయుడు 2 హోల్డ్, హిట్ ఆర్ ఫ్లాప్. భారతీయుడు 2 ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది మార్నింగ్ షో నుండే. శంకర్ గారి నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అయితే ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో బాగా ఓపెన్ అయినా వరల్డ్ వైడ్గా యావరేజ్ స్టార్ట్ తీసుకొని నిన్న సెకండ్ డే మన తెలుగు స్టేట్స్లో 2.9 కోట్ల షేర్ అండ్ 4.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2 డేస్లో 9.65 కోట్ల షేర్ అండ్ 15.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు, అంటే ఇంకా 15 కోట్ల వరకు షేర్ కొట్టాలి. అండ్ తమిళనాడులో 2 డేస్లో 26.4 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 5.85 కోట్ల గ్రాస్, కేరళలో 3.45 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో 32.55 కోట్ల గ్రాస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3.3 కోట్ల గ్రాస్. అలా వరల్డ్ వైడ్గా 42.5 కోట్ల షేర్ అండ్ 87.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్లు, అంటే ఇంకా 129 కోట్ల షేర్ కొట్టాలి ఫర్ హిట్ మార్క్. ఈ టాక్తో కష్టమే, మరేమైనా వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మన రివ్యూ ఇవాళ వస్తుంది. మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. 4. పుష్ప 2 గోనా అచీవ్. రీసెంట్గా కల్కి 1000 కోట్లకు దగ్గరలో ఉంది. అయితే కల్కి ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ఓపెనింగ్స్ పెట్టలే, బట్ టాక్ బ్లాక్ బస్టర్ ఉండడంతో లాంగ్ రన్లో బాడింది. అయితే డిసెంబర్లో రిలీజ్ అయ్యే పుష్ప 2కి ఈ ఇయర్ హీరోగా రికార్డ్ కొట్టే ఛాన్స్ ఉంది. బికాస్ పుష్ప 2 హైప్కి పక్కాగా డే 1 200 కోట్లతో స్టార్ట్ అవుద్ది. సో కల్కిని క్రాస్ చేసేస్తుంది వితౌట్ ఎనీ డౌట్. అండ్ టాక్ పడితే 1200 కోట్లు కేక్ వాక్ అవుద్ది. సో ఇయర్ బన్నీ అన్నకి అటు డే 1గా అండ్ లాంగ్ రన్లో హీరో ఆఫ్ ది ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అండ్ న్యూ మూవీస్ హోల్డ్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.